బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలను ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రధానంగా ఏపీ కాంట్రాక్టర్లకు తెలంగాణ ప్రాజెక్టులు ఇవ్వబోమంటూ కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. రైట్ నౌ పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే చాలామంది ఉద్యమకారులు, ఇక కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ నేతలంతా కూడా వరుసగా పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు, కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. రైట్ ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల గురించి డిస్కస్ చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం శ్రీనివాస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో కోమటిరెడ్డి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? శ్రీశైలం, మనం గత 3 రోజులుగా గమనిస్తా ఉన్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పైన తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు గుర్రుగా ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఒకవైపు పొన్నం ప్రభాకర్, మరొక వైపు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మరొక వైపు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ అయ్య జాగిరా, మీ అయ్య జాగిరా అనే విధంగా జనసేన అధినేత మాట్లాడినటువంటి మాటలను తప్పుపడతా ఉన్నారు. ఇట్లా తెలంగాణ పైన మాట్లాడుతున్నటువంటి మాటలను అయితే తప్పుపడుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మరొక వైపు జనసేన అధినేత పైన ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక ఏపీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఎలాంటి ప్రాజెక్టులు ఇవ్వబోమంటూ తను తేల్చి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇది ఒకవైపు ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా ఉందంటూ జేఏసీకి సంబంధించినటువంటి నేతలు ఉద్యమకారులుగా పోతా ఉంటే, మరొక వైపు జనసేన అధినేత మాట్లాడినటువంటి పదజాలం కరెక్ట్ కాదంటూ పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తాం. ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకొక అడుగు ముందుకేసి ఏపీకి సంబంధించినటువంటి వాళ్లకు కాంట్రాక్టులను ఇవ్వబోము, ఎలాంటి ప్రాజెక్టులను ఇవ్వబోము, ఇది సరైనటువంటి ధోరణి కాదు, ఏపీ సీఎం మాట్లాడినటువంటి మాటలు నా రక్తం మరిగిపోతా ఉందంటూ తను ఘాటుగా స్పందించినటువంటి విధానాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరొక వైపు తను ఇంకొక అడుగు ముందుకేసి బీజేపీ, టీడీపీ ఇక్కడ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చూడాలంటూ తను బాహటంగానే మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మొత్తం మీద జనసేన అధినేత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. మొత్తం మీద రెండు వైపులా, అటు తెలంగాణకు సంబంధించి ఇటు ఏపీకి సంబంధించినటువంటి విషయంలో ఒక అగ్గి రాజుకుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆత్మగౌరవం, మరొక వైపు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకు ఘాటైనటువంటి రిప్లైలు. మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పొలిటికల్ హాట్ టాపిక్ గానే మనం అయితే చూస్తా ఉన్నాం. మరి మొన్నటికి మొన్న నరేంద్ర మోదీ రావడం జరిగింది. నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ కలిసి మరి ఇదే విషయాలు చెప్పారా అంటూ కూడా ఘాటైనటువంటి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ డైరెక్షన్ లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడనేటువంటి మాటలను కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. మరొక వైపు పవన్ కళ్యాణ్ మాటలలో ఆంతర్యం ఏంటి? పవన్ కళ్యాణ్ 12 ఏళ్లుగా ఎప్పుడు కూడా మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తా ఉన్నాడంటువంటి ఒక చర్చ కూడా ఊపందుకుంది. మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరొక వైపు పొన్నం ప్రభాకర్, మరొక వైపు ఇతర మంత్రులందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా ఘాటైనటువంటి విమర్శలతో పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఘాటుగా గుర్రుగా సమాధానం అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. శ్రీశైలం, మొత్తం హాట్ టాపిక్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక పవన్ పై తెలంగాణ నేతలంతా భగ్గుమంటున్నారు, ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తెలంగాణ మీ అయ్యా జాగిరా అంటూ పవన్ కళ్యాణ్ వాడిన భాష చూస్తుంటే రక్తం మరుగుతుందంటూ ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న మా అమర వీరులను అవమానించే విధంగా నీ మాటలు ఉన్నాయంటూ పవన్ కళ్యాణ్ను ఇక హెచ్చరించినటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మంత్రి పదవి త్యాగం చేసి ఆమర నిరాహార దీక్ష చేసిన చరిత్రలు మావని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక టీడీపీ, బీజేపీ కలిసి జట్టుగా తెలంగాణపై మళ్ళీ కుట్రలు చేస్తున్నట్లుగా మాకు అనుమానం కలుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు, మా సహనాన్ని పరీక్షించొద్దంటూ పవన్ కళ్యాణ్కు కోమటిరెడ్డి వెంకరెడ్డి సూచించారు. 6 సార్లు చట్టసభలకు ఎన్నికైన సీనియర్ పొలిటీషియన్గా మీకు సలహా ఇస్తున్నాను. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సాధించండి అంటూ పవన్ కళ్యాణ్కు ఆయన హితవు పలికారు. ఇక 2 ప్రాంతాల అభివృద్ధిలో పోటీ పడాలి,
తప్ప ప్రాంతీయ విద్వేషాలతో కాదని మంత్రి కోమటిరెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇకపై ఆంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వబోమంటూ ప్రకటించారు. అందుకోసం ఎలాంటి చట్టం తీసుకురావడానికైనా తాను వెనకాడబోమంటూ తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాం, బరిగీసి నిలబడతాం, తస్మా జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్కు మంత్రి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన సైతం విడుదల చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ ఏదైతే మరి తెలంగాణలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారో పవన్ వ్యాఖ్యలపైన ఇటు కాంగ్రెస్ నేతలు కాదు అటు బీఆర్ఎస్ నేతలు సైతం స్పందిస్తున్నారు. సో బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ఇటు కేటీఆర్ సైతం ఆయన ఒక మీట్ ద ప్రెస్లో మాట్లాడుతూ పవన్పై కొంత రెచ్చిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనేక మార్లు మరి తెలంగాణ ఉద్యమంలో మేము పోరాడాం, తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏందంటూ చెప్తున్నటువంటి కేటీఆర్ పవన్ కళ్యాణ్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నట్టు కూడా ఆయన కొంత కామెంట్ చేశాడు. అతని పరిపాలనా వైఫల్యాల నుండే ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ హైడ్రామా చేస్తున్నాడు. తెలంగాణను అభిమానించే వాళ్ళు పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే ఏం చేయాలో ప్రజలకు తెలుసు అంటూ కూడా ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్య పైన మరి కేటీఆర్ స్పందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం తెలంగాణలో మరి పవన్ కళ్యాణ్కి అయితే కొంత ఖచ్చితమైనటువంటి కౌంటర్లు వస్తున్నాయి. తెలంగాణ ఖచ్చితంగా ఈ భూమిపుత్రుల జాగిరి అంటూ పవన్ కళ్యాణ్కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సో ఇక ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి పొట్టి శ్రీరాములు గారు మద్రాసు నుండి ఆంధ్ర వేరవడానికి 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారు కదా, అది కూడా ప్రాంతీయ వాదం అంటారా? ప్రాంతీయ వాదం అంటే తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టేనా? మోడీ గారు కేవలం గుజరాత్కి పిఎంగా వ్యవహరించడం కరెక్టేనా అంటూ పవన్ కళ్యాణ్ని ఇక కేటీఆర్ ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే మందుల సామెలు, అనిరుద్ రెడ్డి, వేముల వీరేశము, ఇక చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులు, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరని కాదు అందరూ స్పందిస్తున్నారు. తెలంగాణ మరి మీ అయ్యా జాగిరా అంటూ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు, సో పవన్ కళ్యాణ్ ప్రశ్నకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నుంచి సమాధానం వస్తుంది. సో తెలంగాణలో మరి జనసేన నేత పవన్ కళ్యాణ్ తన నివాసంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చాలా అంశాల గురించి ఆయన డిస్కస్ చేశారు. గద్దర్ గురించి కావచ్చు, తెలంగాణ మీద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి ఆర్థిక సాయం గురించి, ఇవన్నిటి గురించి ఒక ఎత్తు. కానీ తెలంగాణ మీ అయ్యా జాగీరా, ఖచ్చితంగా ఇక్కడ తిరుగుతా, ఇక్కడ పోటీ చేస్తా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ప్రతి ఉద్యమకారుడు, ప్రతి తెలంగాణలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ఎస్, ఇది బరాబర్ మా అయ్య జాగిరే, మా అక్కలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు తెలంగాణ కోసం బలిదానాలు చేసిరు, ప్రాణాలు విడిచిపెట్టిరు. 70 ఏళ్ళు కొట్లాడితే వచ్చిన ఈ తెలంగాణ నిజంగా మా అయ్య జాగిరి అంటూ పవన్ కళ్యాణ్కు మరి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ రాజకీయ నాయకులు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. రైట్ నో ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్తో మరి పవన్ కళ్యాణ్ ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఏపీ కాంట్రాక్టర్లకు మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు ఇవ్వం, అవసరమైతే ఒక చట్టాన్ని తీసుకొస్తామంటూ కుండబద్దలు కొట్టారు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైట్ నో చూద్దాం దీనిపై పవన్ స్పందిస్తారా, జనసేన నాయకులు రియాక్ట్ అవుతారా, ఏంది ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, భవిష్యత్తులో ఇలాగే మరి కంటిన్యూ అవుతుందా అనేది.